పైన 5 ప్లేసెస్ ఉన్నాయంట. అవి ఏంటో నేను మీకు అక్కడికి వెళ్ళాక చూపిస్తాను. ఓకేనా? సరే పదండి వెళ్దాం. బాబు చెప్పాను కదా ఫ్రెండ్స్, 5 టెంపుల్స్ చూపిస్తాను. ఫస్ట్ వన్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్. వెళ్దామా మమ్మీ? ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద బోండా తిన్నారా? అది చెప్పండి. చూడండి ఫ్రెండ్స్, హతిరామ్ బాబా జీవ సమాధి. బాగుందా? చూడండి ఫ్రెండ్స్, శ్రీ హతిరామ్ బాబాజీ హిస్టరీ మొత్తం ఇక్కడ ఇచ్చారు. మమ్మీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది కదా? అవునన్న, ఇక్కడికి రావడం వల్ల మనం కూడా మంచి కొత్త విషయాన్ని నేను నేర్పించగలిగినా కదా. చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆపోజిట్ లో శ్రీ సంకట మోదన్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంది. ఫ్రెండ్స్, మా ఇద్దరికి మ్యాచింగ్ డ్రెస్ తీసుకున్నారు. బాగుందా? దర్శనం అయిపోయింది, ఇంకా షాపింగ్ కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్తున్నాము. నేను అక్కడికి వెళ్ళాక నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఈ మధ్య ఫేమస్ ఏంటంటే అంటే ఫ్రెండ్స్, ఇంకొక టెంపుల్ చూపిస్తా అన్నా కదా, జపాలి టెంపుల్. రండి ఫ్రెండ్స్, లోపలికెళ్ళి చూద్దాం. రండి ఫ్రెండ్స్, ఇంకా ముందు ముందు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వ్యూ ఎంత బాగుందో. మీరు కూడా ఎప్పుడైనా తిరుమలకు వచ్చినప్పుడు ఈ ప్లేస్ని అయితే విజిట్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇది జపాలి టెంపుల్. బాగుంది కదా ఫ్రెండ్స్? ఇక్కడ చూడండి కోతులు ఏం చేస్తున్నాయో. వాళ్ళ పాపకు పెయిన్లు చూస్తున్నాయి. అవి పెయిన్లు చూసుకుంటున్నాయి. అవి పెయిన్లు చూసుకుంటున్నాయి ఫ్రెండ్స్, ఫస్ట్ వన్ శ్రీ వేణుగోపాల స్వామి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. సెకండ్ జపాలి టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది. థర్డ్ వన్ ఆకాశ్ గంగా. ఇప్పుడు నేను మీకు లోపలికి వెళ్ళి వ్యూ చూపిస్తాను. రండి వెళ్దాం. ఫ్రెండ్స్, థర్డ్ వన్ టెంపుల్ చూపిస్తాను కదా, చూడండి ఆకాశ గంగా టెంపుల్. ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ మేము పాప వినాశం డ్యామ్కి అయితే వచ్చేసాం. రండి, నేను మీకు లోపలికి వెళ్ళి వ్యూ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఎన్ని చైన్స్, టాయ్స్, బ్రాస్లెట్స్ ఉన్నాయో. ఫ్రెండ్స్, చూడండి ఈ బొమ్మ ఎంత బాగుందో. బాగుంది కదా? మా ఫ్యామిలీ అంతా ఎలా షాప్ చేస్తున్నారో చూడండి. చూడండి ఫ్రెండ్స్, సీతారాముని హ్యాండ్మేడ్ బొమ్మలు ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి. పాప వినాశనం టెంపుల్కి వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ బాగున్నాయి కదా? సూపర్గా ఉన్నాయి. సరిపోదండి, వేరే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, పాప వినాశనం టెంపుల్ ఇలా ఉంటుంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఇప్పటివరకు ఎవరికి తెలియదు. మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఎలా వస్తున్నాయో. ఫ్రెండ్స్, చూడండి పాప వినాశం డ్యామ్ ఎంత బాగుందో నేను మీకు వ్యూ చూపిస్తాను. అక్కడ ఉంది చూడన్నా డ్యామ్, కనిపిస్తుందా? వ్యూ సూపర్గా ఉంది కదా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, 5th టెంపుల్కి అయితే వచ్చేసాను, శ్రీవారి పాదాలు. ఇప్పుడు పైనకి వెళ్ళి నేను మీకు వ్యూ చూపిస్తాను. రండి.
ఇక్కడ నుంచి వెళ్దాం. ఫైనల్లీ 5th టెంపుల్కి అయితే వచ్చేసాం, శ్రీవారి పాదాలు. రండి నేను మీకు చూపిస్తాను. తిరుమలకి అయితే మేము మా ఫ్యామిలీ ఫస్ట్ టైం వచ్చాము. ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళాలి. అన్ని టెంపుల్స్ అయితే విజిట్ చేసాము. మాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా వస్తే కంపల్సరీ విజిట్ అవ్వండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి తిరుమల కూడా కనిపిస్తుంది. ఫ్రెండ్స్ శ్రీవారి పాదాలు మొత్తము అడవిలో ఉంటుంది మరి బాగా రావాలి. చూడండి ఫ్రెండ్స్, శ్రీవారి పాదాలు మొక్కుకోండి. దర్శనం అయితే సూపర్ జరిగింది. మమ్మీ హాయ్ చెప్పు, సోనక్క హాయ్ చెప్పు, భవిక హాయ్ చెప్పు. ఫైనల్లీ 5 టెంపుల్స్ దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఎవరికి నా వ్లాగ్ నచ్చిందో కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్. మాన్వి, మనం ఇంకా 2 టెంపుల్స్ మిస్ అయ్యాం నాన్న. ఏవమ్మా? ఒకటి శిలాతోరణం, చక్రతీర్థం. అవునా? పద వెళ్దాం. పదండి, నేను అక్కడికి వెళ్ళి నేను మీకు వ్యూ చూపిస్తా, ఓకేనా? మమ్మీ ఆగండి, రండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ దశావతారాలు ఉన్నాయి. ఇక్కడ దశావతారాలే కాదు, ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి. అవి ఏంటేంటో మేము మీకు చూపిస్తాము, అలాగే ఎక్స్ప్లెయిన్ కూడా చేయిస్తాము. సరే ఫ్రెండ్స్. బాగున్నాయా అమ్మ? దశావతారాలు అంటే ఏంటమ్మా? రానన్న చూపిస్తాను. నేను ఫోన్ పట్టుకుంటా, మీరిద్దరు చూడండి. అది ఫస్ట్ వన్ శ్రీ మత్స్యావతారం, కూర్మావతారం, శ్రీ వరాహవతారం, నరసింహావతారం, వానమావతారం, పరశురామావతారం, శ్రీరామావతారం, బలరామావతారం, శ్రీకృష్ణావతారం, శ్రీ కల్కి అవతారం. వీటిని దశావతారాలు అంటారు. అవునా అమ్మా? బాగా అమ్మ, ఈ విగ్రహం ఏంటమ్మా? అది గరుత్మంతుడు నాన్న. గరుత్మంతుడు అంటే అయ్యవారి వాహనం అన్నమాట. ఓకేనా? దేవుడు మహావిష్ణువు లేదంటే వెంకటేశ్వర స్వామి ఆ గరుత్మంతుడు వాహనం అన్నమాట. ఆయన మీద కూర్చొని మనకి వస్తాడనమాట దేవుడు. ఓకేనా? ఆయన వాహనం అది. అమ్మ, నాకు ఈ అన్ని విగ్రహాలు ఎక్స్ప్లెయిన్ చేస్తావా? చేస్తానన్న. అక్కడ చూడు, అక్కడ బ్రహ్మదేవుడు. దండం పెట్టుకో. బ్రహ్మదేవుడు మన తలరాతలను అన్నిటినీ రాసేవాడు బ్రహ్మదేవుడు. ఓకేనా? ఇక్కడ ఉన్న విగ్రహాలన్నిటికీ ఒక స్టోరీ ఉంది. మీరు కూడా ఎప్పుడన్నా వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ అవ్వండి. చాలా అంటే చాలా ప్రశాంతమైన ప్లేస్. ఇదేం విగ్రహం అమ్మా? లక్ష్మీదేవి నాన్న. దండం పెట్టుకో. మీరు చూస్తుండని నేను ఫోన్ పట్టుకుంటా, సరేనా? మమ్మీ, ఇదేం విగ్రహం అమ్మా? గాయత్రీదేవి నాన్న. అమ్మవారికి 9 రూపాయలు కదా, అందులో గాయత్రీదేవి కూడా. మమ్మీ, ఇదేం విగ్రహం అమ్మా? ఇక్కడ భూదేవి నాన్న. ఈ అమ్మవారిని భూదేవి అంటారు. అమ్మా, ఇదేం విగ్రహం అమ్మా? అది విగ్రహం కాదు నాన్న, సింహం అది. మనము గుళ్ళోకి వెళ్ళినప్పుడు ద్వారాలకి అటు ఇటు ఉంటాయి కదా, సింహాలు అనేవి కాపలా కాస్తూ ఉంటాయి అన్నమాట. మమ్మీ, అదేంటి? అది ఏనుగు, కానీ దాన్ని ఏమంటారు? గజవాహనము అంటారు. అక్కడ మనం ఇంతకుముందు చూసాం కదా శ్రీదేవి అమ్మవారు స్టార్టింగ్లో. ఇక్కడ కూడా ఉన్నారు శ్రీదేవి అమ్మవారు. అది శ్రీముఖి అంటారు నాన్న. అంటే మనం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పైన ఉంటుంది కదా, పైన ఎంట్రన్స్లో ఉంటుంది, శ్రీముఖి అంటారు. రా. ఇదేంటమ్మా? ఇక్కడ చూడండి, అక్కడ ఒక నేను చెప్పాను కదా ఇందాక, ఎప్పుడైనా గుళ్ళోకి వెళ్ళినప్పుడు 2 సింహాలు ఉంటాయని. అది చూడు, అక్కడ లెఫ్ట్ సైడ్లో ఒక సింహం ఉంది. ఓకే, ఇదిగో ఇక్కడ రైట్ సైడ్లో ఒక సింహం ఉంది. సింహం మధ్యలో ఏమున్నాయి? శ్రీదేవి అమ్మవారు ఉంది, శ్రీముఖి ఉంది, అక్కడ గజవాహనం కూడా ఉంది. ఓకేనా? వీటన్నిటిని ఒక చెట్టు కింద చాలా చక్కగా అమర్చారు నాన్న. ఎంత బాగుందో లొకేషన్, అంతా ఎంత బాగుందో చూడు.
చాలా బాగుంది కదా. అమ్మ ఇదేం విగ్రహం అమ్మ? లతాంగి మాతమ్మ. ఈవిడ చూడు, లత అంటే తీగ అంటారు కదా, తీగలన్నీ చుట్టుకొని ఉంది చూడు, ఆ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ లతాంగి మాత అంటారు ఆమె. రా అమ్మ ఇదేం విగ్రహం? నేను ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదా గరుడ వాహనం అని. ఇది స్వామివారి వాహనం అన్నమాట. ఈయన గరుత్మంతుడు అంటారు. ఈయన కూర్చున్నప్పుడు స్వామివారు ఆయన పైన కూర్చొని వస్తారనమాట. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకో, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే నాన్నగారు ఎలా తీసుకెళ్తారు? కారులోనో బైక్ మీద తీసుకెళ్తారు కదా. ఇక్కడ స్వామివారు ఏమో ఈయన గరుత్మంతుడి మీద కూర్చొని వస్తారనమాట. గరుత్మంతుడు. అమ్మ ఇదేం విగ్రహం అమ్మ? ఇక్కడ నీళ్ళు ఉన్నాను, నీళ్ళు కూడా ఉంది. ఇదేం విగ్రహం? ఆంజనేయ స్వామి నాన్న. అమ్మాయి ఇది గణపతి విగ్రహం. ఏకదంత గణపతి అంటే ఒకే దంతం ఉంటుంది అనమాట. ఏకదంత గణపతి. అమ్మ ఇదేం విగ్రహం? ఇది సింహముఖ గణపతి అంటే గణేశుడికి సింహం లాంటి ఫేస్ ఉంది చూసావా, సింహముఖ గణపతి. అక్కడ ఏంటి ఏకదంత గణపతి, ఇక్కడేమో సింహముఖ గణపతి. అమ్మ ఇదేం విగ్రహం? ఇక్కడ చూడు, ఇక్కడ చూసావా, ఇక్కడ నువ్వు ఏం గమనించావు? అందరూ విఘ్నేశ్వరులే, అందరూ వినాయకులే. ఓకేనా? ఇది నాట్యం చేస్తున్న గణపతి విగ్రహం. ఇక్కడ చూడు, ఇక్కడ చూడు, ఫస్ట్ వన్ సింహముఖ గణపతి. ఓకే, అంటే గణపతికి సింహం అని ఫేస్ ఉంది, సింహం ఫేస్ ఉంది. ఆ వెనకాల చూడు ఏకదంత గణపతి అంటే ఒకే దంతం ఉంటుంది ఆయనకి, ఏకదంత గణపతి. అది అక్కడ లాస్ట్లో చూడు బ్లూ కలర్లో ఉంది చూసావా, సిద్ధి బుద్ధి గణపతి. ఆ విఘ్నేశ్వరుని మనం ఏం కోరుకున్నా సిద్ధి బుద్ధి అంటే మంచి సిద్ధి, ఇంకా మనకి మంచి బుద్ధిని ప్రసాదిస్తాడు. సిద్ధి బుద్ధి గణపతి. ఇది చూడు నాట్య గణపతి. చూడు శ్రీ నాట్య గణపతి. దేవుడు చూడు నాట్యం చేస్తున్నట్టుగా ఉంది కదా ఆ విగ్రహము. ఆయన పక్కన ఆయన వాహనం ఏంటి? గణపతి యొక్క వాహనం ఏంటి? ఎలుక. ఎలుక కూడా కనిపిస్తుంది చూడు మనకి. ఆయన పేరేంటి? నాట్య గణపతి. రండి. ఇంకా ఫైనల్లీ ఇక్కడైతే మనం మొత్తం చూడడం అయితే అయిపోయింది. ఈ ప్లేస్ మీ అందరికి ఎలా నచ్చింది? కామెంట్లో చెప్పండి. పదండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శిలా తోరణానికి వెళ్దాం. మనీ బయట చూడండి, ఇక్కడ చూడు రాయి మీద చూడు కొండ చిల్లని ఎలా చెప్పారు నాన్న. మాని బొయ్క ఇక్కడ చూడండి, రాయి పైన పాముని ఎలా చెక్కారు చూడండి, కొండ చిలువ పాముని ఎలా చెక్కారు చూడండి. బాగుంది, రియల్ పాము లాగే ఉంది కదా. అవునమ్మా. అది చెక్కడానికి చాలా టైం పడుతుంది. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడ ఉన్న కొండలు చూడండి ఎలా ఉన్నాయి. అక్కడ చూడండి, అక్కడ చూడండి పెద్ద పాము. కొండ చిలువ అంటాం కదా, అది కొండ చిలువ అంటే ఏం తెలుసా? ఒక మనిషిని కూడా మింగేసేంత కెపాసిటీ ఉంటుంది దానికి. మనిషిని మొత్తం చుట్టుకుంటుంది, చుట్టుకొని మనిషికి ఊపిరాడకుండా చేసేసి మింగేస్తుంది. దాన్ని కొండ చిలువ అంటారు. లావణ్య ఈ గుట్ట చూడు, ఇక్కడ ఎంత బాగుంది. ఇక్కడ నా ఏదో పైన ఏదో పక్షి ఉన్నట్టుంది చూడు, కనిపించిందా? దాని మీద ఏదో ఎంత బాగుంది లొకేషన్ అయితే. ఒక్కసారి అయితే వస్తే మళ్ళీ రావాలనిపించాలి మీకు. ఇక్కడ చూడు, మనం జపాలీలో చూసినాం చూడండి. మనం జపాలీలో చూసాం కదా, చెట్టు పైన బనానా తింటూ ఉంది స్క్వెరిల్, అదే ఇది. అమ్మ అదేంటి? అది బర్డ్. ఈగిల్ నాన్న, ఈగిల్. సేమ్ అలాంటి ముక్కే ఇంకెక్కడ చూసాం చెప్పండి మనం. పైన కనిపిస్తుంది చూడు. చూడండి రెండు పెద్ద పెద్ద పాములు ఎలా ఉన్నాయి కదా, నిజంగా రియల్ స్నేక్ ఏమన్నట్టుగా లేవు. ఎల్లో పాము ఉంది, బ్లాక్ పాము. చాలా బాగుంది కదా. కానీ నాన్న చూడండి, అదేంటి? పీకాక్. చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి చూస్తే ఎన్ని కార్లు ఉన్నాయి చూడండి. మనం చాలా దూరం వచ్చేసాం కదా. మన కార్ అక్కడ ఉంది. మన కార్ ఇక్కడ ఉంది. అదిగా చూడండి, మనుషులందరూ చాలా చిన్న చిన్నగా కనిపిస్తున్నారు కదా. ఇక్కడ చూడు లావణ్య, కొండ చూడు ఎంత బాగుంది వ్యూ. ఇక్కడ చూడండి లావణ్య, కొండ ఎంత బాగుందో చూడండి వ్యూ చూడండి, అక్కడ చూడండి. ఏమండి మనం ఇక్కడ ఒక ఫోటో తీసుకుందామా? సరే తీసుకో.
ఈ ప్లేస్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీరు కూడా తిరుపతి వచ్చినప్పుడు ఈ ప్లేస్ని కంపల్సరీ చూడండి. ఈ ప్లేస్ పేరేంటి? శిలాతోరణం. వావ్, సూపర్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఈ రోజుకైతే బాగా అలసిపోయాం మేము. ఇంకా రేపు కొండ కిందికి వెళ్ళాలి. కొండ కిందికి వెళ్ళి అక్కడికి ఏమేమి చూస్తామో అది మీకు చెప్తాము, ఓకేనా? అప్పటిదాకా బాయ్, టేక్ కేర్. ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో ఫ్రూట్ ఉంది, అది మీకు తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఫ్రెండ్స్ లాస్ట్ చక్ర తీర్థం అయితే వచ్చేసాం. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ర్యాబిట్స్ ఎంత బాగున్నాయో. సూపర్గా ఉన్నాయి కదా. నన్ను లేట్ అవుతుంది, పద వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వాటర్ ఫాల్స్ వస్తున్నాయి. ఇదే చక్ర తీర్థం. బాగుంది కదా. ఇక్కడ అందరూ కాయిన్స్ కూడా వేసారు. వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఎవరికి తెలియదు నాన్న. సైంటిస్ట్లో కూడా తెలియదు అంటే ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది. చాలా బాగుంది కదా. డాడీ గుట్ట చూడ ఇంత పెద్దగా ఉందో. నాన్న చూడు, ఇంత పెద్ద గుట్ట, ఇంత చిన్న రాయి ఆపుతుంది. వావ్, సూపర్ ఉంది. బాగుంది కదా. చాలా బాగుంది. ఇక్కడ చూడు, ఇంత చిన్న రాయి ఉంది, దానిపైన ఇంత పెద్ద గుట్ట. చూడండి ఫ్రెండ్స్ చక్రతీర్థం టెంపుల్కి అయితే వచ్చాం. అక్కడ ముందు కూడా ఉందంట, చూడంగా. లావని బొట్టు పెట్టుకో. మా భవిక అయితే వెలిసిపోయింది చాలా, ఏదో పూలు పట్టుకొచ్చింది. మా అన్వి చూడండి నడవలేకపోతుంది. అన్ని గుట్టలు అన్ని మెట్లు తిరిగింది బాగా. అమ్మయ్య, ఈ గుట్ట అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎంత చిన్న రాయి పైన ఉంది కదా. నడు అలసిపోయినావు. ఇంకా కొంచెంసేపు అయితే ఇంటికి వెళ్ళిపోయి రెస్ట్ చేసుకున్నాం సరేనా. మరి రేపు ఇంకా వేరే టెంపుల్స్కి వెళ్ళాలి. భవిక ఉరకకు, ఆడ కోతులు ఉన్నాయి. ఇందాక చిప్స్ ప్యాకెట్ తీసుకొని పోతుంది, సడన్గా కోతి కనిపించింది. ఆ కోతి ఆమె మీనికి వచ్చేసరికి ఆ చిప్స్ ప్యాకెట్ పడేసి ఉరికింది, మళ్ళీ ఏడ్చింది ఫ్రెండ్స్. కానీ నాకు ఇంకోటి ఇప్పిమని అడిగింది. చూడండి ఎట్లా చూస్తుంది. ఎవరు పెట్టలేదు, దానంతా అదే వచ్చేసింది చూసావా. జాయింట్ అనేది అదే వచ్చింది చూసావా. అందుకే దాన్ని శిలాతోరణం అంటారు. ఎలా ఉన్నాయి చూడు, నిజంగా మన డోర్కి తోరణం కట్టినట్టుగా ఉన్నాయి. బాగుంది కదా. కానీ నిజంగా చూడు ఎంత ఇది అంటే, ఇన్ని మంచి మంచి అద్భుతాలు చూడాలంటే రండి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి తిరుపతికి విజిట్ చేసి ఇవన్నీ తిరగండి. చాలా అంటే చాలా బాగున్నాయి. మాకైతే సూపర్గా నచ్చింది. మేము నిన్ననే వచ్చాము, మాకు దర్శనం కొంచెం లేట్ అయింది, అంటే వైకుంఠ ఏకాదశి కాబట్టి. ఇంకా మిగతాదైతే మేము ఉదయం నుంచి నిన్నటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. ఇంకా రేపు కొండ కిందికి వెళ్ళి మళ్ళీ అక్కడ టెంపుల్కి వెళ్ళాలి. మళ్ళీ దాని తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఉడతా ఎట్లా ఉరికొస్తుందో. ఉరికింది. ఇంకా ఎల్లుండి శ్రీకాళహస్తి, దాని తర్వాత మళ్ళీ 11కి రిటర్న్ హైదరాబాద్. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము. విత్ ఫ్యామిలీతో వచ్చాం కాబట్టి మీరు కూడా ఫ్యామిలీతో విజిట్ కావండి. అన్ని టెంపుల్ తిరిగి చూసి ఎంజాయ్ చేయండి. అప్పటిదాకా బాయ్. తిరుమలలో అయితే అన్ని టెంపుల్స్ చూసేసాము. ఇప్పుడు నెక్స్ట్ తిరుపతిలో చాలా టెంపుల్స్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి నేను మీకు చూపిస్తాను. అప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.